ఆ చప్పట్లో నీకేం నాకు తెలుసు. ముందు ముందు చాలా బాధపడతావు బుజ్జి. పర్వాలేదు, నేను భవిష్యత్తుని నమ్మను. చూడండమ్మా, అయ్యగారు నా మీద ఎంత పెద్ద అభాండం వేస్తున్నారు. మరి నువ్వు కాక ఇంకెవరు చేస్తారా? ఎందుకంటే నన్ను అనుమానిస్తారో. ఇప్పుడు రోజు నేను ఒక్కడనే వస్తున్నానా? అదిగో ఆ గొడుగుగాడు వస్తున్నాడు, ఆ గుమత్తగారు వస్తున్నారు, ఈ మధ్య ఆ కొత్త పిల్ల కూడా వస్తుంది. వాళ్ళని ఎందుకు అనుమానించట్లేదు? 10 ఏళ్ల నుండి మీ దగ్గర పనిచేస్తున్నాను. రావడం, వరండాలో కూర్చొని పని చేసుకుపోవడం తప్ప ఒక్క రోజైనా మీ ఇంట్లో నేను అడుగు పెట్టానండి? అలాంటిది బీరువాలో నాకు నేనెలా తీస్తానండి? పోనీలేండి, మనం అజాగ్రత్తగా ఉండి వాళ్ళని తప్పు పట్టడం న్యాయం కాదు. అండే ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? మీ అమ్మగారిది చంద్రహారం పోయిందిరా. చంద్రహారం పోయిందా? ఎవడన్నా పని చేసిందే? వాళ్ళు ఎవళ్ళ ఇవాళ నా చేతిలో సచ్చినట్టే. నాకెందుకో ఈ జపాన్ గడి మీద అనుమానంగా ఉంది. రే రాంబాబు, నువ్వే కాపాడాలరా. నీకు తెలీదా నేనేంటో? నేను దొంగనే అయితే ఇన్నేళ్ళు ఈయన దగ్గర పని ఎలా చేస్తాను? ఈడికి అంత బొమ్మ లేదండే. చూశారు కదా దొంగతనం మోపినందుకే తడిసిపోయి ఎలా వణికిపోతున్నాడో చూడండి. ఏం గోమత్త గారు, ఇది తమర పనేనా? నా కడుపు కొట్టకు రాంబాబు. నెల జీతాన్ని నమ్ముకొని బతికేవాణ్ణి నగ కోసం నమ్మకాన్ని పోగొట్టుకుంటానా? ఒరే, రోజుకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరినని అనుమానిస్తాం? వదిలేయండి. నాకు మాత్రం కొత్తగా వచ్చిన ఆ పిల్లే తీసుకుంటుందేమో అనిపిస్తుందండి. ఈ మధ్య రోజు వచ్చిపోతుంది కదా, సమయం చూసి స్వాహా చేస్తుంటుందండి. ఊరుకోరా, ఆ పిల్ల అమాయకురాలు, అలాంటి పనులు చేసే రకం కాదు. అమాయకురాలు ఆ పిల్ల కదండి మీరు. అందుకే మీ కన్ను కప్పి నగట్టు పోయింది. అండి అయినా దొంగతనాలు చేసేవాళ్ళు మేము దొంగలమని చెప్పి మొహాలను రాసు తిరగరు. ఇన్నేళ్ళ నుంచి ఇంటికి మీ అందరం వచ్చి వెళ్తున్నాం. ఏ రోజన్నా ఒక్కటంటే ఒక కొత్తు పోయిందండి? ఇప్పుడు పోయిందంటే ఖచ్చితంగా కొత్తగా వచ్చిన పిల్లని నొక్కేసి ఉంటుంది. దాని సంగతే ఇప్పుడే తెలుస్తాను. నోరు మీరా, తెలిసి తెలియకుండా వాక్కు. ఆ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. పోతే పోయిందిలే, కావాలంటే ఇంకో హారం చేయించుకుంటాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేంటి? ఏంటమ్మా వదిలేసేది? ఇప్పుడు ఫోన్లే అని ఊరుకుంటే రేపు ఇంకో వత్తు పోద్ది. ఎవరిలో బాధపడతారని ఆలోచిస్తే రేపు నట్టపోయేది మీరే. అండి మీరు వదిలేసుకున్నా ఈ విషయాన్ని నేను మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి దాన్ని అసలు రూపం బయటెడతాను. రేయ్ ఆవేశపడకరా. ఆ అమ్మాయి దగ్గర నగలేకపోతే మనకే అవమానం జరుగుతుంది. వదిలేయ్. వెతికితేనే కదండి ఉందో లేదో తెలిసేది. మా బాగా చెప్పారో జపాను. ఇల్లా పోజర్గడిల్లు అడిగొడిగిని సోదా చేస్తే ఆరం అదే బయటెడతాది. 10 నిమిషాల్లో మీ ఆరం మీ చేతిలో పెడతాను. రాయ్ చలో దొరబాబు పదండ్రా, పోజర్గడి కొంపయ్యాలు దుమ్ము దులిపేద్దాం. రాజ్యం, వాడు ఆవేశంగా వెళ్తున్నాడు. అక్కడ ఏం గొడవ చేస్తాడో ఏంటో. మనం వెళ్దాం పద. వాడు నీ మాట అయితేనే వింటాడు. అవునండి, పద. పదండి. రే రాంబాబు, మేము వస్తున్నాం. ఉండు.
జానకాయ్ రావే బయటికి. ఈ రోజు నీ అసలు రూపం అందరి ముందు బయటెట్టి నిన్ను మెడట్టుకుని ఈ ఊరు నుంచి గెంటించకపోతే నా పేరు రాంబాబే కాదు. రా అమ్మా, మీరిక్కడా? ఆశ్చర్యపోతావు ఎందుకు? నువ్వు తలుసుకుంటే ఎవరినైనా నీ గుమ్మం కాడి తెచ్చుకుంటావు కదా. రాంబాబు, ఏమిట్రా మాటలు? ఏం జరిగిందండి? ఏం జరిగిందా? నీ రూపం బయటడింది. ఏయ్, నువ్వు కట్టాల్లో ఉండి ఊరొచ్చావని ఊరందరినీ నమ్మించావు, కానీ నువ్వు కన్నాలేయడానికి వచ్చావని ఈ రోజు రుజువు అవుద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. రే రాంబాబు, నువ్వు ఆగరా. నేరం రుజువు అవ్వకుండా అలా నిందేయకూడదు. నేరం ఏంటి? ఏం జరిగింది? అమ్మగారు విలువైన నగ పోయిందండి. పోవడం కాదు, ఇదే దొబ్బేసింది. ఏరా, తాగొచ్చావా? నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు. జానక అలాంటిది కాదు. అయ్య బాబాయ్, దిగొచ్చాడండి పెద్ద మనిషి దీనికి ఒత్తాస పలకడానికి. ఏంటో రాజలక్ష్మి గారు, పోయింది మీనాగా, మీరు మాట్లాడరేంటండి? ఎందుకు వచ్చిన గొడవ పూజారి గారు? ఇంతవరకు అమ్మగారి నగలు పోయిన దాఖలాలు గాని, ఆ ఇంటికి ఏ దొంగ వచ్చిన ఆనవాళ్లు గాని లేవు. కానీ అది ఇప్పుడు జరిగింది. ఈ మధ్య తరచూ ఈ అమ్మాయి ఆ ఇంటికి వస్తూ పోతుంది కదా, అందుకే చిన్న అనుమానం అండి. తీర్చుకుంటే పోతుంది కదండి. బాగా చెప్పారా చెప్పాను. ఒరే సెలం దొరబాబు, పదండ్రా లోపల అడుగడుగులు ఎత్తుకెళ్ళా. ఏంటే ఇది? నీ మీద నిందేయటమేంటి? అమ్మా, మా జానక అలాంటిది కాదు, మీకు తెలుసు కదా. నగ దొరికిందే. ఇప్పుడేమంటావే?
ఇదంతా కుట్ర మోసం. మా జానకి అట్లాంటిది కాదు. అమ్మా, మా జానకి తప్పు చేయదమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అవునరా, మీరు ఈ ఊళ్ళోకి రావడమే పొరపాటు. ఏంటి పూజ ఇది? నువ్వు ఇంత పని చేసావా? చూడటానికేమో చదువుకున్న పిల్లలా ఉన్నావు. ఈ పాడు పనులేంటి పూజే? నువ్వు ఊళ్ళో బడి కట్టించమన్నావని రాజ్యం చెప్పినప్పుడు నువ్వు చాలా మంచిదనం అనుకున్నాను. ఇలా చేసేవేంటి పూజే? ఏంటంటే ఇంకా దీంతో మాటలు దీని బాగోతాం బయట అడ్డాక. ఏంటో రాజలక్ష్మి గారు, రామాయణం వినిపించుకోవాలనుకున్నారు కదా, ఇప్పుడు అర్థమైందా? మేడు పండ్లటి మనుషులు ఉంటారని. ఇలాంటి వాళ్ళని ఊరు నడిబొడ్లో నిలబెట్టి నిప్పెట్టి అంటించాలండి. రాంబాబు, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేశావు? నా మాట అంటే నీకు లెక్క లేదా? గౌరవం లేదా? దీన్ని నీ మెళ్ళ వేసుకోమని కదా చెప్పాను. అమ్మా, మీరు దీన్ని కాపాడాలని చూస్తున్నారు. నాకు తెలుసు ఇదే నాకు కొట్టేసింది. నోరు మూయిరా. తప్పంతా నాది. తనకి నగిచ్చిన విషయమే నేను మర్చిపోయాను. అయిపోయింది. అయ్య గారి ప్లాన్ అంతా పాచిపోయిన పప్పులా మిగిలిపోయింది. అదేంటి రాజ్యం? మరి ఇంటి దగ్గర నువ్వు మాట మాకు చెప్పలేదేంటి? వయసు మీద పడుతుంది కదండి, కాస్త మతిమరుపు ఎక్కువైంది. నీకు మతి మరపు ఎక్కువ అవటం కాదే, నాకిక్కడ బీపీ ఎక్కువ అవుతుంది నువ్వు చేసే పనుల వల్ల. నువ్వేంటి అలా చెప్తున్నావు? ఇంకా అలా చెప్తావు తేంగ రా కొడక. పోదానండి, అదే అదండి. చూస్తానే, నీకు ఈవిడి గారు ఒత్తాస ఎక్కువైపోయింది. ఏండో రాజలక్ష్మి గారు, మీకు మరీ ఎంత పిచ్చిదనం పనికిరాదండి. రండి. ఊళ్ళో పాతకలేకపోతున్నాం. అందరం మనల్ని ఎదవలు చేసి వాళ్ళే. దెబ్బ అయిపోయినరా జపాను. మీ అమ్మగారు ఎంత జరుకెత్తది అనుకోలేదురా. అవునండి, ఇట్లా జరిగింది ఏంటండే? రై, వాడు వస్తున్నాడు. వాడికి మన ప్లాన్ మాత్రం అస్సలు తెలకూడదు. అలాగనే. అయ్యగారు, చెప్పండి మీ ఆవిడ గారికి, మరీ ఇంత మంచిదనం ఎక్కువైపోతే జనాలు తట్టుకోలేరు. తలొక నగ అడ్డుపోయి మే కొంపని నట్టేట్లా ముంచేస్తారు. సర్లేరా, పద. మీ వల్ల ఇబ్బంది అయిందని అందరికీ నచ్చ చెప్పి నాకే ఇబ్బంది కలగకుండా చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పిచ్చిదానా, నువ్వేంటో నాకు తెలీదా? నీ మీద నింద పండిస్తానా? ఆకాశం వైపు రాయి విసిరితే అది తిరిగి మనమీదే పడుతుందని కొందరికి తెలియాలి. అందుకే అలా చేశాను. ఇంకెప్పుడూ మన మధ్య దూరం పెంచాలని చూడరు. పూజారి గారు, తప్పుగా అనుకోకండి. ఏదో పొరపాటు జరిగిపోయింది. నా వల్ల మీకు ఇబ్బంది ఎదురైంది. మాకు తెలియదా అమ్మా, మీరేంటో మీ మనసేంటో. వస్తాను జానకి.
ఇకపై ఈ నగ ఎప్పుడూ నీ మెళ్ళలోనే ఉండాలి. సరేనా? అంజీ, వెళ్ళొస్తాన్రా. అలాగేనమ్మా. వస్తానండి. మంచిదమ్మా. పార్వతమ్మ, వెళ్ళొస్తాను. అట్టగేనమ్మా. జరుగుతుంది ఇలా జరిగింది ఎట్లా చెప్పాను? అమ్మగారు ఆ మాట అనగానే అయ్యా పట్టకుండానే గోప గుయ్యమందండే. నగ దొరికిందండి? దొరికిందండి. మీ పనులు మీరు చేసుకోండి, లేకపోతే పుస్తకం మూసుకుని ఇంటికి వెళ్ళండి. మీకెందుకండి మా నాకు గురించి? అయ్యగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అందుకే నన్ను కెలకొద్దు అంటున్నాను. రాజ్యం, నువ్వు చేసింది ఏం బాగలేదు రాజ్యం. నేనేం చేశాను? ఎందుకు ఆ పిల్లల్ని వెనకేసుకొచ్చావు? ఇది మరీ బావుంది. తప్పు నాదైతే ఆ పిల్ల నింద మొయ్యాలా? తప్పు ఆ పిల్లదని నాకు తెలుసు. నువ్వు నన్ను ఏమార్చలేవు రాజ్యం. నన్ను కూడా ఎవరూ ఏమార్చలేరు. తప్పు ఎవరిదో ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు. ఇంక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే తీగను తెగే వరకు లాగద్దు, ప్రమాదం అని చెప్తున్నాను. మంచి చేయకపోయినా పర్వాలేదు, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చేయడం మాత్రం పాపం. ఎవరు చేశారో, ఎందుకు చేశారో నేనడగను. కాని ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం బావుండదు. జాగ్రత్త. నువ్వేంటయ్యా సర్వీస్ నిలబడి మేమేదో దొంగలా చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. ఏంటండి ఇదే? 2 నెలల నుంచి ఆ జానకిని మీరు ఏం చేయలేకపోతున్నారో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఆ రాంబాబు అయితే మీ వైపు రావడానికి ఇష్టపడటం లేదు. ఆడి ముందు ఆ రోజు మీరు పౌరుషంగా మాట్లాడి అజ్జాత్తని ఇచ్చేస్తానని కటింగ్ ఇచ్చారు కదా, ఇంతవరకు ఆ జానకిని ఏం చేయలేదు. ఎంత అవమానం జరిగిన తర్వాత కూడా మీకు ఇంకా జానకి మీద ఆశ ఏంటండి? ఆశ దోశ. ఆ అమ్మాయి కడుపుతో ఉందని తెలియగానే మా అయ్యగారు ఆశలన్నీ ఎప్పుడో ఆవిరైపోయాయి. మరి ఎందుకండి ఆ జానకిని మన ఊరు నుంచి పంపించేద్దామా? ఏంటి పంపించేది? ఈ ఊరు దానికి పుట్టినీళ్ళు అయిపోయింది తెలుసా? ఆ పూజారి గారి ఇంట్లో ఊరంతా కలిసి దాన్ని ఘనంగా సీమంతం చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఊరంతా ఒకవైపు, మనం మాత్రం ఒకవైపు మిగిలిపోయాం. అదే కదరా నా బాధ. దానికి ఊరంతా వత్తాసు పలుకుతున్నారు. దాన్ని ఎలా తప్పించాలో అర్థం కావట్లేదు. దాన్ని ఊళ్ళో జనమంతా తెగ నమ్ముతున్నారా? నమ్మకాలున్న చోటే మూఢనమ్మకాలు కూడా ఉన్నాయండి. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మేము ఉన్నామన్న జనమే దాన్ని మెనట్టుకుని గెంటేస్తారు. అది అసలే కడుపుతో ఉంది. నాకేం అర్థం కావట్లేదండి అయ్యా. ఇప్పుడు అదే 5 నెలల గర్భవతి మరి కదా.
మరి కడుపుతో ఉన్న అమ్మాయి పక్కన భర్తనుడు ఒకడు ఉండాలి కదా, లేడు. పోనీ ఆ పక్కనున్న అంజిగండేమో సీతమ్మూరు కాడ ఆంజనేయుని చేశారు. మరి భర్త లేక కడుపుతో ఉన్న అమ్మాయి ఊళ్ళో ఉంటే ఏమనుకోలే? ఊరి పవిత్రతకే భంగం కలగదు, అందంగా ఉన్న ఊరికే అరిష్టం సోకదు. అర్థం అయ్యి అర్థం కానట్టుందయ్యా నాకు. నాకు అర్థమైందిరా. మన ఊరి జనం దేన్ని బాగా నమ్ముతారో ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలరా జపాను. మీరు క్లియర్ గా ఉన్నారు కదండి అయ్యా, ఇక నేను అంటానికి ఏముందయ్యా. కానివ్వండి కానివ్వండి. రేపు చూడరా జపాను, మన ఊరి జనం ఎంత హంగామా చేస్తారో. dum dum